రైస్ మిల్లలారా కబడ్డార్, ఇక మీ పని అయిపోయింది అని సీతక్క చెప్తుంటుంది. విందాం. రైస్ మిల్లలు చేసే రోడ్ల మీదకి వచ్చినట్టు నేను చేస్తాం. రైతు రోడ్ల మీదకి రానియం మేము. రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కానీ ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్న రైస్ మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పులు, వాళ్ళ ఒప్పులు, వాళ్ళ కథ అంతా కూడా బయటికి తీసుకొస్తాం. అప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడతాం. రైతన్నలు కూడా అర్థం చేసుకోవాలి, రైతులకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసమే బోనస్ పెట్టడం జరిగింది. 21,000 రైతు రుణమాఫీ చేసినాము. ఇవాళ కూడా గతంలో ఎండలు లేని విధంగా గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కోతలు ఉండొద్దని, ధాన్యం కూడా ఎక్కడికక్కడ ఆగిపోవద్దని స్పీడ్ గా కొనుగోలు చేస్తా ఉన్నాం. కొన్నాక వారం 10 రోజులలోనే లోపే డబ్బులు కూడా ఇస్తా ఉన్నాం. అంత చిత్తశుద్ధితో మేము పనిచేస్తా అంటే కోతలకు అలవాటు పడ్డటువంటి కొంతమంది మిల్లర్లు డ్రామాలు చేస్తూ ఇక్కడ మరి రైతులను ఇబ్బంది పెట్టి రైతులలో మా మీద వ్యతిరేకత రావాలని చూస్తున్నారు. ఇది ఎందుకక్క అందరూ అలా వ్యతిరేకిస్తున్నారు? రైస్ మిల్లర్లు కూడా మీ మీద వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది?